శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. భూమోస్కల్పపాదానం భూమిరేవావలంబనం తయి జాతాపరాధానం తమే శరణం శివే. ఇవాళ సౌందర్యంలో 42వ శ్లోకం చదువుకుందామండి. ఇప్పటి వరకు ఏంటంటే 41వ శ్లోకం దాకా రూపవర్ణన అనమాట, తత్వవర్ణన, కుండలీ వర్ణన, మంత్రస్వరూపం ఇవన్నీ చెప్పారనమాట. ఇక్కడి నుంచి సౌందర్యలహరి ప్రారంభం అవుతుందండి. అమ్మవారి స్థూల వర్ణన అనమాట. అంటే అమ్మవారి రూపం మనం కల్పించుకుంది కాదండి, ఆవిడ లీలగా ధరించిందనమాట. విరాట్ స్వరూపం వర్ణన అనమాట ఇప్పుడు చెప్పేది. అంటే కిరీట వర్ణన అనమాట. గతైర్మాణిక్యత్వం గగనమణిభిస్సాంధ్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీరేయాఛాయా చూర్ణశబలం చంద్రశకలం ధనుస్సోనాశీరం కిమితి నా నిబధ్నాది దిశనాం. అమ్మా ఓ పార్వతి, హిమవంతుడి పుత్రికైన ఓ తల్లి, ఆకాశంలో వెలుగుతున్న ద్వాదశ ఆదిత్యుడనే మాణిక్యాలచే కూర్పబడిన నీ బంగారు కిరీటాన్ని ఎవరు వర్ణిస్తున్నాడో ఆ కవీంద్రుడు వివిధ దివ్య కాంతులు ఇలుతూ పాపిట పొట్టై ఉన్న చంద్రరేఖని కాంచి అది నిజంగా ఇంద్రధనుస్సే అని భావిస్తున్నాడమ్మా. అలా ఎందుకు భావించడు అని చెప్తున్నారన్నమాట. ఓ పార్వతి, ఆకాశానికి మణులు వంటి ద్వాదశ ఆదిత్యులచే మణులుగా దట్టముగా పొదిగిన నీ బంగారు కిరీటాన్ని ధ్యానించిన వానికి ఆ మణికాంతుల వ్యాప్తిచే వివిధ వర్ణాలను పొంది నీ తలపై అలంకారమైన నెలవంక ఇంద్రధను వల్లే కనిపిస్తోందమ్మా. అలా కనిపించకుండా ఉండదు. ఇందులో లలితా నామశాస్త్రాలతో ఉన్న నామాలు ఏంటంటే కురువిందమణి శ్రేణి కలత్కోటీర మండిత అండి. ఇది అమ్మవారి కిరీటాన్ని ధ్యానిస్తే కనుక మనకి చాలా సౌభాగ్యాలు వస్తాయండి. శ్రీ హేమ కిరీటాయ సహస్ర ఆదిత్యాయ నమః. ఇది మంత్రరూపమైనదన్నమాట. ఇది మళ్ళీ మళ్ళీ చదువుకుంటే మంచిది. ఆ కిరీటాన్ని ధ్యానించేటప్పుడు ఇది కూడా అనుకోండి. శ్రీ హేమ కిరీటాయ సహస్ర ఆదిత్యాయ నమః. కిరీట వర్ణన అద్భుతంగా ఉంటుందండి. ఈ శ్లోకం చదువుకుంటూ మనం భావించామనుకోండి, అమ్మవారి కిరీటాన్ని మనం భావిస్తూ అలా ఆజ్ఞాచక్ర దగ్గర అమ్మవారి కిరీటం మనకి భావనలోకి అందుతుందండి. ఆ భావనలోకి అండి ఇంద్రధనుస్సులాగా ఉంది, అమ్మవారి తల మీద చంద్రవంక ఇంద్రధనుస్సులాగా ఉంది అని మనం భావిస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే ఆ శంకరాచార్యులు గారు ఎలా భావించారో ఆ భావన కొంచెమైనా మనం దగ్గరగా వెళ్తామండి. అమ్మవారి కిరీటం ఇలా ఉంది, ఆవిడ ఇట్లా పెట్టుకుంది, నెలవంక ఇట్లా ఉంది, ఇట్లా భావిస్తూ ఉండాలి. దీన్ని 32 సార్లు చదువుకోండి.